బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఓవైపు పోలింగ్ జరుగుతుండగా మరోవైపు డబ్బుల కట్టలు దర్శనమిచ్చాయి. పట్టణంలోని 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి నడి రోడ్డుపై నోట్ల కట్టలు వదిలేసి పరారయ్యాడు. ఓటర్లకు డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో సదరు వ్యక్తి డబ్బులను రోడ్డుపై విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ₹1,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైట్కిటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే ఒక వ్యక్తి బీఆర్ఎస్కి చెందిన వ్యక్తి అయితే అక్కడ నోట్ల కట్టలు వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి డీటెయిల్స్ ని రాబట్టారు? శాలిని, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒకవైపు ఏమో ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు ఓటర్లను ప్రలోభం చేయడానికి కొన్ని డబ్బు పంపిణీ కూడా చేస్తున్నట్లుగా అయితే ఇటు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన డబ్బు పంచుతున్నట్లుగా పోలీసులు గుర్తించి అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. అక్కడే ఒక వ్యక్తి వద్ద నుంచి ₹1,00,000 అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వార్డు సంబంధించిన వ్యక్తి కోసమని నేను ఓటర్లకి మనీ ఇవ్వడానికే ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయని పోలీసులతో తను అంగీకరించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఆ డబ్బుతో పాటు ఆ వ్యక్తిని కూడా స్వాధీనపరచుకొని వారు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ వారు పూర్తిగా సమాచారం సేకరిస్తూ దానిపైన వారు కేసు నమోదు చేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం లేదు, ఇప్పటికే ఓటర్లను ప్రలోభం చేయడానికి పలువురు పార్టీలు కూడా వారి అభ్యర్థుల గెలుపు కోసం భారీగానే డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా భారీగానే డబ్బులు పంచినట్లుగా తెలుస్తుంది. కొంతమందిని ఓటింగ్ వేయడానికి వస్తున్న వారిని ప్రలోభ పెట్టడానికే ఈ డబ్బులు పంచినట్లుగా అయితే ఇటు ఆ వ్యక్తి అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. శాలిని, అలాగే చంద్రశేఖర్, ఇప్పుడు ఆ వ్యక్తి అయితే పట్టణంలోని 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. సో తనపై కూడా కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు కదా. ఎస్ శాలిని, ఇదే ఇప్పుడు తను అంగీకరించాడు. ఈ డబ్బులు అయితే 22వ వార్డుకు సంబంధించిన బుర్ర రమాదేవికి సంబంధించిన డబ్బులు ఇక్కడ డబ్బులు తను ఓటర్లకు ఇవ్వడానికి తన వద్ద డబ్బులు ఉన్నాయి, తను ఓటర్లను ప్రలోభం చేసే కార్యక్రమంలో ఉన్నానని తన పోలీసులకు అంగీకరించిన నేపథ్యంలో పూర్తిగా దానిపైన వారు సమగ్ర విచారణ అయితే చేస్తున్నారు. చేసిన అనంతరం తను చెప్పింది నిజమని నిర్ధారించుకున్న తర్వాత ఇటు బుర్ర రమాదేవి పైన కూడా వారు కేసు నమోదు చేసి ఇటు ఎన్నికల అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ బుర్ర రమాదేవి సంబంధించిన డబ్బులని వారికి నిర్ధారించినట్లయితే వారు తనని పోటీ నుంచి కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలీసులు పూర్తి విచారణ అనంతరం కేసు నమోదు చేసి ఇటు ఎలక్షన్ అధికారులకు జిల్లా అధికారులకు దృష్టి కూడా తీసుకువెళ్లే వీలుంది. శాలిని, చంద్రశేఖర్, అంటే వీళ్ళు ఓటర్లకు డబ్బులు ఇవ్వగా పట్టుబడ్డారా, లేకపోతే అక్కడ పడేసినాక విషయం తెలిసిందా? అక్కడ డబ్బులు ఒక వ్యక్తి జేబులో డబ్బులు పెట్టుకొని తను ఈ విధంగా ఓటర్లను ప్రలోభం చేస్తున్నారని పోలీసులకు వచ్చిన సమాచారం మేరకే పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులను చూసిన ఆ వ్యక్తి వెంటనే తన జేబులో ఉన్న డబ్బులు అక్కడికి విసిరేసి పారిపోవాలని ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు సమాచారంతోనే తనని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తన జేబులో నుంచి అమౌంట్ కింద పడేసి పారిపోయే క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని ఆ డబ్బులు కూడా అక్కడ వారు కింద పడేసిన డబ్బులు కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. తనతో మాట్లాడిన తర్వాత తను ఈ విషయం చెప్పడం జరిగింది పోలీసులకి. నేను 22వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి సంబంధించిన అమౌంట్ ఇది, దీన్ని నేను ఓటర్లకు పంచాలనే తీసుకొచ్చానని తను చెప్పిన తర్వాతనే పోలీసులు తనని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.